High Call Series. High Call Series. పిల్లలు అందరికీ శుభోదయం. మనం ఇంతకుముందు పాఠంలో చక్కటి గేయాన్ని నేర్చుకున్నాం. చెట్లు గురించి. ఎక్కడ చెట్లు ఎక్కువగా ఉంటే అక్కడ అభివృద్ధి బాగుంటుంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేటువంటి గేయాన్ని నేర్చుకున్నాం. అందరూ కలిసి రారండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం అని చక్కగా మనం చెట్లు నాటుదామని. మరి చెట్లు నాటగానే సరిపోదు, వాటిని రోజు ఆ మొక్కలు నాటడం, వాటిని శ్రద్ధగా నీళ్లు పోయటం, ఆ బాగా పెరిగేంత వరకు ప్రయత్నించాలని మనం ఆ పాఠంలో చెప్పుకున్నాం. చెట్లు లేకపోతే మనకు ఆక్సిజన్ లభించదని చెప్పుకున్నాం, ప్రాణవాయువే ఉండదు. అప్పుడు మనం చిన్న పాట కూడా పాడుకున్నాం. చిన్ని చిన్ని మొక్కలను ఎన్నో నాటెదము, మొక్కలు ఎదిగి చెట్లుగా పెరిగి మనిషికి తోడై ఉంటాయి అని పాటలను కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మీకు బాగా ఇష్టమైనటువంటి పాఠం 8వ పాఠం పొడుపు కథలు. పొడుపు కథలు అంటే ఆలోచింపజేసేటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానాలు, ఇవే పొడుపు కథలు. అంటే అక్కడ ఉన్న అర్థం కాకుండా వేరే అర్థాన్ని మనం కనిపెట్టాలి, మనల్ని ఆలోచింపజేస్తాయి. సమాధానాన్ని మనం ఆలోచించి చెప్పాలి. ప్రశ్నలు సమాధానం అంటే ప్రశ్న సమాధానం, దాని పొడుపు విడుపు అని కూడా. ఉదాహరణకు చూడండి, చుట్టుముట్టు కంప, కంపలో పెంకు, పెంకులో శంఖు, శంఖులో తీర్థం. చుట్టుముట్టు కంప, దానికి చుట్టూ మొత్తం ముళ్ళకంపలాగా పీసులు పీసులు ఉంటుంది. కంపలో పెంకు, లోపల పెంకు గట్టిగా ఉంటుంది. పెంకులో శంఖు, తెల్లగా. శంఖులో తీర్థం, నీళ్ళుంటాయి. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తారు, అక్కడ కొడతారు. ఏమిటి చెప్పండి? కొబ్బరికాయ. అట్లాంటి కొన్ని పొడుపు కథల్ని మనం ఆలోచింపజేసేటువంటి, మెదడుకు పదును పెట్టేటువంటి పొడుపు కథలు. ఇవన్నీ మీరు చెప్పగలుగుతారు, కొంచెం ప్రయత్నం చేయండి. చారచారల పాము, చక్కనైన పాము. పాము తెచ్చి కూర చేస్తే పంటి కిందకే చాలు. అంటే ఇది కూరకు సంబంధించింది. ఆలోచించండి, మళ్ళీ ఒకసారి చెప్తాను, చెప్పండి. దీనికి పొడుపుకు విడుపు చెప్పండి. చారచారల పాము, చక్కనైన పాము. కూరల్లోనంట మనం రకరకాల కూరలు తింటాం. కూరలు ఏమిటి? వంకాయ, దొండకాయ, బెండకాయ, ఇట్లాంటివి కదా. ఆలోచించండి. చారచారల పాము, ఆ కూరకి చారచారలు ఉంటాయి, పాములాగా పొడవుగా ఉంటుంది. చక్కనైన పాము, చూడటానికి బాగా ఉంటుంది పాము. అయితే ఈ పాము లాంటి కూరని మనం పాము తెచ్చి కూర చేస్తే, బాగా తరిగి కూర చేస్తే, ఆ పాము తెచ్చి కూర చేస్తే పంటి కిందకు చాలదు. పంటి కిందకు కూడా చాలు, అంటే కొంచెం కూడా రాదు. కనిపెట్టండి మరి.
వాళ్ళు ఒకసారి చారచారల పాము చక్కనైన పాము. పాము తెచ్చి కూర చేస్తే పంటి కిందకే చాలు. బాగా చెప్పారు. ఏం కాయ అది? పొట్లకాయ. ఏం కూరది? పొట్లకాయ. తర్వాత ఇంకొకటి, ఇంతింత బండి, ఇనప కట్ల బండి, తొక్కితే నా బండి 90 ఆమడలు పోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇంతింత బండి, ఇనప కట్ల బండి, తొక్కితే నా బండి 90 ఆమడలు పోతుంది. మీరు కూడా బడికి వచ్చేటప్పుడు, స్కూల్కి వచ్చేటప్పుడు వస్తారు దాని మీద. అదేమిటంటే ఇంత బండి, కానీ దాని నిండా ఏముంటుంది? ఇనుము ఉంటుంది. ఇనుముతో తయారు చేస్తారు. తొక్కితేనంట 90 ఆమడలు పోతుంది. ఏమిటి చెప్పండి? సైకిల్. బాగా చెప్పారు. ఏమిటది? సైకిల్. నీళ్లు లేని సముద్రాలు, రాళ్ళు లేని పర్వతాలు, ఇల్లు లేని మహాపట్టణాలు. మళ్ళీ నీళ్లు లేని సముద్రాలు. మరి సముద్రం అంటేనే హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, పసిఫిక్ మహాసముద్రం. సముద్రం అంటే నీళ్లు ఉంటాయి. మరి ఇదేమిటి? నీళ్లు లేని సముద్రం అంటున్నాడు. నీళ్లు లేని సముద్రాలు, రాళ్ళు లేని పర్వతాలు. పర్వతాలు హిమాలయ పర్వతాలు, ఆండీస్ పర్వతాలు, వింధ్య పర్వతాలు, ఆరావళి పర్వతాలు, ఇట్లా పర్వతాలు. కానీ పర్వతాలే కానీ రాళ్ళు లేవు. రాళ్ళు లేకుండా కొండలు రాళ్ళు లేకుండా ఉంటాయా? ఉండవుగా. ఇల్లు లేని మహాపట్టణాలు. ప్రపంచంలో చాలా మహాపట్టణాలు ఉన్నాయి. కొన్ని చెప్పండి. మన దేశంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ప్రపంచంలో లండన్, వాషింగ్టన్, టోక్యో, బీజింగ్, ఇట్లా. మరి పట్టణాలు ఇల్లు లేకుండా ఉంటాయా? అయినా ఇల్లు లేని మహాపట్టణం. మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆలోచించండి. ఇవన్నీ అట్లాస్ మ్యాప్లో మరి పట్టణాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి అట్లాస్. మళ్ళీ ఇంకో పొడుగు కదా. ఆకాశంలో చెట్టు, జాగ్రత్త చెప్పండి. ఆకాశంలో చెట్టు ఎక్కడ ఉందంట? ఆకాశం. చెట్టు నిండా పూలు, ఎంత కొట్టినా రాలవు. మామూలు చెట్టుకి మనం కొడితే రాలిపోతాయి. పూలు, రకరకాల పూలు తెలుసు కదా మీకు. మల్లెపూలు, సంపెంగలు, విరజాజులు, కనకాంబర, గులాబీ. ఆ పూలు మనం కోసుకోవచ్చు. కానీ ఆకాశం చెట్టుకున్నటువంటి పూలు ఎంత కొట్టినా రాదు. అంటే ఏమిటి? స్టార్స్ అంటే ఇంగ్లీష్లో చెప్పారు చుక్కలు, నక్షత్రాలు. బాగా చెప్పారు. ఇంకొకటి పొడుపు కదా. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. గోడ మీద ఉంటుందంట, గొలుసులాగా ఉంటుంది. ఎవరన్నా దగ్గరకు వచ్చారనుకోండి, ఆ గొలుసు లాంటి దాంతో అట్లా పుడుతుంది. పుడితే మహాబాధ. ఎక్కువగా పల్లెల్లో, పల్లెటూరులో ఎక్కువగా ఉంటుంటాయి. వర్షాలు పడ్డప్పుడు బయటికి వస్తుంటాయి. ఏమిటి చెప్పండి? తేలు. మరి తేలు పడుకుంటుంది. అది పుట్టిందంటే విషం, ఒక్కోసారి ప్రమాదం అవుతుంది. మహాబాధ, భరించలేనటువంటి బాధ. గోడ మీద బొమ్మ,
గొలుసుల బొమ్మ వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. మరి అలాంటివి కొన్ని పొడుపు కథలు, పాఠం లేని చెప్పాలి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. తైతక్కలాంటి కిందకి పైకి తిరిగి. ఇది అడవిలో పుట్టిందని. ఇది కూడా పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. ఏమిటది? కవ్వ, మజ్జిగ కవ్వ. తర్వాత చెట్టుకు పావడ గట్టంగా, ఎండకు వానకు తడవంగా, ఇంటికి వచ్చి ముడవంగా, మూల వంకెకు ఉండగా ఉండంగా. చెట్టుకు పావడ గట్టంగా, ఎండకు వానకు తడవంగా. అంటే ఎండకి పనిచేస్తుంది, వానకి పనిచేస్తుంది. ఇంకా ఎక్కువగా వానకు పనిచేస్తుంది. ఇంటికి వచ్చి ముడవంగా, ఇంట్లో దాంతో పని లేదు. మూల వంకెకు ఉండగా. మూల ఎప్పుడు వంకె అంటే మేకు అంటామే, అట్లాంటి మేకు తగిలించి ఉంటుంది. ఏమిటది? గొడుగు. ఇంకో పొడుగు. తెల్లని బంతి, చల్లని బంతి, అందని బంతి, ఆడని బంతి. ఆలోచించండి. చల్లగా ఉంటుందంట ఆ బంతి, చల్లగా ఉంటుంది. ఆ బంతి అందదు మనకి. అన్ని బంతులతో ఆడుకుంటాం, కానీ ఆ బంతితో ఆడుకోలేదు. ఏమిటది? మళ్ళీ అవసరం. తెల్లని బంతి, చల్లని బంతి, అందని బంతి, ఆడని బంతి. ఏమిటది? తెల్లగా ఉంటుంది, చల్లదనాన్ని ఇస్తుంది, మనకు అందదు, దాంతో మనం ఆడుకోలేం. చందమామ. ఇంకో పొడుగు. వింత కాదు విడ్డూరం కాదు, వింత కాదు విడ్డూరం కాదు, ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. వింత కాదు విడ్డూరం కాదు, ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఎంతటి మనిషి అయినా, దేశానికి పెద్ద అయినా, లేకపోతే కోటీశ్వరుడైనా, పేదవాడు, ఎవరైనా సరే ఈయన వస్తే నోరు తెరవాల్సింది. ఏమిటది? ఆవులింత. అదేమిటది? ఆవులింత. తర్వాత రెక్కలు లేవు గాని చక్కగా ఎగురుతుంది, ఎంత ఎగిరినా ఉన్న చోటు నుంచి కొంచెమైనా కదలలేదు. ఆలోచించండి. రెక్కలు లేవు గాని, దానికి రెక్కలు లేవంట, కానీ పైన ఎప్పుడు ఎగురుతూ మనకు కనబడుతుంది. ఎంత ఎగిరినా ఉన్న చోటు నుంచి కొంచెమైనా కదలేదు, ఉన్న చోటు నుంచి కొంచెం కూడా కదలదు, కానీ ఎగురుతూ ఉంటుంది. దాని రెక్కలు లేదు, అటు ఇటు కదులుతూ ఉంటుంది, ఉన్న చోటు నుంచి కదలదు. ముఖ్యంగా మనం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఇలాంటి పండుగ రోజుల్లో ఉంటుంది. ఏంటది? జెండా. తర్వాత
వెండి గొలుసు వేయడమే గాని తీయడం లేదు. వెండి గొలుసు వేయడమే కానీ తీయడం లేదు. సంక్రాంతి పండగప్పుడు మరి అమ్మ వాళ్ళు మన అక్కయ్యలు వెండి తెల్లగా ఉంటుంది వేస్తారు, కానీ తీయలేదు. ఏంటవి? ముగ్గులు. 100 చిలకలకు ఒకటే ముక్కు. 100 చిలకలకు ఒకటే ముక్కు. పళ్ళ గుర్తు. మరి ఇప్పుడు ఇది ఒక కాయ గురించి పొడుపు కదా, జాగ్రత్తగా ఆలోచించి ఏ కాయ చెప్పండి. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. కాయ మీరు తింటుంటారు, కొంతమంది ఇష్టంగా తింటుంటారు, కొంతమంది దాన్ని అసలు తినరు అనుకోండి. పచ్చ చొక్కా వాడు పచ్చగా ఉంటుందంట, చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఏం కాయ? అరటికాయ. తెల్లటి పొలంలో, ఇది మీరు చెప్పాలి, ఎందుకంటే మీ దగ్గర ఎప్పుడు ఉండుంటాయి, బడికి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటా. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏంటివి? అక్షరాలు. అక్షరాలు అనేటువంటి ఇంకోటి, పైనొక పల్లక కిందొక పల్లక, పల్లకల నడుమ మెలికల గిల్లక. మన శరీరంలోది చెప్పాలి మీరు, మన ఒంట్లో ఉంది. పైనొక పల్లక కిందొక పల్లక, పల్లకల నడుమ మెలికల గిల్లక. పైనొక పల్లక కిందొక పల్లక, పల్లకల నడుమ మెలికల గిల్లక. ఏమిటది? నాలుక. పైన పళ్ళు కింద మధ్యలో ఉంటుంది కదా నాలుక. తర్వాత మరి ఇట్లాంటివి కొన్ని చమత్కారంగా చెప్పండి. కోడి కాని కోడి, కోడి కాని కోడి పకోడి. కారం కాని కారం ఉపకారం మమకారం. రాగి కాని రాగి, రాగి కాని రాగి బైరాగి. నత్త కాని నత్త మేనత్త. జనం కాని జనం భోజనం. మొగ్గ కాని మొగ్గ పిల్లి మొగ్గ. దేహం కాని దేహం సందేహం. వరం కాని వరం క్షవరం లేదా సవరం. బాగున్నాయి పొడుపు కథలు. మరి ఇప్పుడు మన పాఠంలో పొడుపు కథలు ఒకసారి మళ్ళా చెప్పండి. పాఠంలో మనం చెప్పుకున్నాం, ఇవన్నీ పాఠంలో లేని మన పాఠంలో 5 పొడుపు కథలు చెప్పారు, వీటికి సమాధానం మీరు చెప్పారు. మళ్ళీ ఒకసారి వాటిని చూడండి. చార చారల పాము, చారల చారల పాము. పలకండి మీరు కూడా. చారల చారల పాము, చక్కనైన పాము. పాము తెచ్చి కూర చేస్తే పంటి కిందకే చాలదు. ఏంటది సమాధానం? పొట్లకాయ.
మళ్ళా ఇంతింత బండి ఇనప కట్ల బండి తొక్కితే నా బండి 90 అమడలు పోతుంది. ఏమిటది? సైకిలు. నీళ్లు లేని సముద్రాలు, పలకండి, నీళ్లు లేని సముద్రాలు, రాళ్ళు లేని పర్వతాలు, ఇల్లు లేని మహాపట్టణాలు, ప్రపంచపటం. ఆకాశంలో చెట్టు, చెట్టు నిండా పూలు, ఎంత కొట్టినా రాలవు. నక్షత్రాలు, గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. తేలు. ఇంకోటి చూడండి, గుప్పెడు పిట్ట దాని పొట్టంతా తీపి. గుప్పెడు పిట్ట దాని పొట్టంతా తీపి. తినేది తినేది బూరె. సంతలన్నీ తిరుగుతాడు, సమానంగా పంచుతాడు. సమానంగా పంచేది త్రాసు, అంటే తూచే. మరి ఇందాక కొన్ని చెప్పి వాటిని గుర్తుని చెప్పండి మీకు సమాధానం. చెట్టుకు పావడగట్టంగా, ఎండకు వానకు తడవంగా, ఇంటికి వచ్చి ముడవంగా, మూల వంకెకు ఉండంగా. మూల వంకెకు ఉండేది ఏం చెప్పాను? ఎండకు వంతది గొడుగు. మళ్ళీ తెల్లని బంతి, చల్లని బంతి, అందని బంతి, ఆడని బంతి. ఆ బంతి ఏమిటి? చందమామ. వింత కాదు, విడ్డూరం కాదు, ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. నోరు తెరిచేది ఏం చెప్పాను? ఆవులింత. రెక్కలు లేవు గాని చక్కగా ఎగురుతుంది. ఎంత ఎగిరినా ఉన్న చోటు నుంచి కొంచెమైనా కదలలేదు. ఏమిటని చెప్పాము? జెండా. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది? కవ్వం. చుట్టుముట్టు కంప, కంపలో పెంకు, పెంకులో శంఖు, శంఖులో తీర్థం. ఏమిటిది? కొబ్బరి. అట్లానే వెండి గొలుసు వేయడమే గాని తీయడం లేదు. ఏం చెప్పాం? సంక్రాంతి అప్పుడు ముగ్గులు. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఏ కాయ? అరటికాయ. తెల్లటి పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. అక్షరాలు. పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలుక. ఏమిటది? నాలుక.
మరి కొన్ని చెప్పాను చెప్పండి. కోడిగాని కోడి పకోడి, మొగ్గగాని మొగ్గ పిల్లి మొగ్గ, దేహం కాని దేహం సందేహం, కారం కాని కారం ఉపకారం లేదా మమకారం, రాగి కాని రాగి బైరాగి, నత్త కాని నత్త మేనత్త, జనం కాని జనం భోజనం. పొడుపు కథలు మనం చక్కగా చాలా నేర్చుకున్నాం. ఈ పొడుపు కథలు మనకి ఆలోచనలు రేపిస్తాయి, ఆలోచనలు మెదడుకి పదును పెడతాయి. ఇలాంటి పొడుపు కథల్ని మీరు ఇంకా చాలా నేర్చుకోవచ్చు, ఇంటి దగ్గర నేర్చుకోవచ్చు. మరి కొన్ని ఇంటి దగ్గర అమ్మా నాన్నలను అడిగి కానీ మీ పెద్దలను అడిగి కానీ కొన్ని పొడుపు కథల్ని రేపు మీరు తరగతి గదిలో తెలుసుకొని రండి. తెలుసుకొని వచ్చి మీరు క్లాసులో స్నేహితుల గురించి స్నేహితుల్ని అడుగుతురు. కానీ మరి తర్వాత మనం 9వ పాఠంలో ప్రాసవాక్యాల గురించి చెప్పుకుందాం. పొడుపు కథలు. ఎనిమిది పొడుపు కథలు. చారచారల పాము చక్కనైన పాము, పాము తెచ్చి కూర చేస్తే పంటి కిందకే చాలదు. ఏమిటది? పొట్లకాయ. ఇంటింట బండి ఇనుపకట్ల బండి, తొక్కితే నా బండి 90 ఆమడలు పోతుంది. ఏమిటది? సైకిలు. నీళ్లు లేని సముద్రాలు, రాళ్ళు లేని పర్వతాలు, ఇళ్ళు లేని మహాపట్టణాలు. ఏమిటవి? ప్రపంచపటం. ఆకాశంలో చెట్టు, చెట్టు నిండా పూలు, ఎంత పుట్టినా రాలవు. ఏమిటవి? నక్షత్రాలు. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. ఏమిటది? తేలు. మనం పొడుపు కథలు చెప్పుకున్నాం. చారచారల పాము, చారచారల పాము చక్కనైన పాము, పాము తెచ్చి కూర చేస్తే పంటి కిందకే చాలు. ఏమిటది? పొట్లకాయ. ఇంతింత బండి ఇనపకట్ల బండి, తొక్కితే నా బండి 90 ఆమడలు పోతుంది. ఏమిటని చెప్పారు? సైకిల్. నీళ్లు లేని సముద్రాలు, రాళ్ళు లేని పర్వతాలు, ఇల్లు లేని మహాపట్టణాలు. అట్లాస్ పటం, ప్రపంచ పటం. ఆకాశంలో చెట్టు, చెట్టు నిండా పూలు, ఎంత కొట్టినా రాలు. ఏంటవి? చుక్కలు. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ, తేలు. మరి వీటికి సంబంధించి అభ్యాసంలో ప్రశ్నలకు సమాధానం రాయండి. 1. ఈ క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి. డాష్ తెచ్చి కూర చేస్తే పంటి కిందకే చాలదు. 2. 90 డాష్ పోతుంది. 3. చెట్టు నిండా డాష్. 4. డాష్ మీద బొమ్మ. ఇప్పుడే చెప్పాను కదా పొడుపు కథలు, వాటిల్లో నుంచి మీకు ప్రశ్నలు అడిగాడు, ఖాళీలు పూరించాలి. ఒకసారి ఆలోచించండి. పాము
తెచ్చి కూర చేస్తే పంటి కిందకే చాలదు. ఏమిటా ఏం పాము అది? చారల పాము, చక్కనైన పాము. పాము తెచ్చి కూర చేస్తే పంటి కిందకే చాలదు. పాము కూర చేస్తామా? పాము అంటే ఇక్కడ ఏమిటేద్దాం? పొట్లకాయ పాములాగా ఉంటుంది. 90 ఆమడలు పోతుంది. ఇందాక నేను చెప్పుకున్నాం కదా, ఇంత బండి ఇనప కట్ల బండి తొక్కితే నా బండి 90 ఆమడలు పోతుంది. ఏడు 90 ఆమడలు పోయేది? సైకిలు. బాగా గుర్తుంది. చెట్టు నిండా పూలు. చెట్టు నిండా పూలు అంటే ఇందా చెప్పారు కదా, ఏంటండి? చుక్కలు. ఏమన్నాడు? ఆకాశంలో చెట్టు, చెట్టు నిండా పూలు, ఎంత కొట్టినా రాలవు. రాళ్ళవి ఏంటవి? చుక్కలు. డాష్ మీద బొమ్మ, గోడ మీద బొమ్మ, గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. గోడ మీద బొమ్మ అంటే ఏమిటి? తేలు. పలకండి ఒకసారి. పాము తెచ్చి కూర చేస్తే పంటి కిందకే చాలదు. 90 ఆమడలు పోతుంది. చెట్టు నిండా పూలు, గోడ మీద బొమ్మ. బోర్డు మీద ఉన్న వాటిని ఒకసారి చదువుకోండి. మనం ఇప్పుడు మరి పొడుపు కథలు చెప్పుకున్నాం కదా, ఆ పొడుపు కథల్లో ఉన్నటువంటి వాక్యాలను మనం జతపరచాలి. ఆ పొడుపు కథలు సంబంధించి సమాధానాలు మీరు చెప్పాలి. చారల పాము, నీళ్లు లేని, 3 రాళ్ళు లేని, 4 చెట్టు నిండా. జవాబులు ఏమిటి? పర్వతాలు, పూలు, పొట్లకాయ, సముద్రాలు. ఆలోచించండి సమాధానాలు. చారల పాము ఏమిటి? పొట్లకాయ. నీళ్లు లేని సముద్రాలు, రాళ్ళు లేని పర్వతాలు, చెట్టు నిండా పూలు. మామూలు సముద్రాలు నీళ్లుంటాయి, పర్వతాలంటే రాళ్ళు ఉంటాయి. మరి ప్రపంచ పటంలో ఓ చోట గుర్తు దగ్గర పెడతారు హిందూ మహాసముద్రం, అరే అక్కడ నీళ్లుంటాయా, కానీ పేరు మాత్రం ఉంటుంది. అంటే పటంలో అట్లా నీళ్లు లేని సముద్రాలు, రాళ్ళు లేని పర్వతాలు. వీటిని మీరు రాసుకోండి.
రాసుకొని చదువుకోరండి రేపు. తర్వాత మనం రాసు వాక్యాల పాఠాన్ని తర్వాత చెప్పుకుందాం.